30% ముస్లిమ్స్ పాపులేషన్ ఉన్నప్పటి వరకు సెక్యులర్ రాజకీయాలు నడుస్తున్నాయి. 30% ఎప్పుడైతే ముస్లిం జనాభా పెరిగిందో అక్కడ మతోన్మాద రాజకీయాలు రాజ్యం వెళ్తున్నాయి. నిన్న ముంబైలో మహారాష్ట్రలో జరిగినటువంటి రిజల్ట్ నిన్న వచ్చింది, కానీ దేశంలో అనేక చోట్ల కానీ అయితే పొలిటికల్ ఇస్లాం ఈ దేశాన్ని 713 సంవత్సరం నుంచి కబలించాలని చూస్తుంది. ఇస్లాంను ఒక మతం దృష్టిలోనే మనం చూడొద్దు. ఇస్లాం రాజ్యాధికారాన్ని చేతబట్టాలని కత్తి పట్టుకొని మేము జిహాదుకు దిగినటువంటి చరిత్ర ఇస్లాంది. ఇది వాళ్ళే దాపరికంతో ఏం చేస్తలేరు, ఇది ప్రపంచ చరిత్ర మన ముందరుంది. భారతదేశం 713 నుంచి ఈ పొలిటికల్ ఇస్లాంను ఎదుర్కొంటుంది. మహమ్మద్ బిన్ కాసిం ఎందుకు వచ్చింది ఈ దేశానికి దండయాత్రకు? ఇక్కడ రాజ్యాన్ని ఆక్రమించాలని. దాని తర్వాత అనేక వంశాలు వచ్చినాయి కదా, ఖిల్జీలు, గజనీలు, గోరీలు, తుగ్లకులు, బహుమనీలు, సుల్తాన్లు, పఠాన్లు, నిజాంలు, నవాబులు, ముఘళ్ళు, తురుష్కులు, ఇన్ని వంశాలు పవర్ అనుభవించినాయి కదా. ఇప్పుడు ఓవైసీ అనుభవించాలనుకుంటున్నాడు. ఈ రజాకార్ భావజాలం మీద కూడా మనం ఎట్లా పోరాడాలి? నేనేమనుకుంటున్నాను, ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైతాము అనేటువంటి ఆలోచన లేదు ఓవైసీకి. అక్కడ మతోన్మాదం మేము రాజ్యం వెళ్తాము అనేటువంటి సందేశం ఇస్తున్నాడు కదా, అదే చూపెడుతున్నాడు కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మిగతా సమాజం కదా. ఓవైసీ ఆ కళ కనడంలో, ఓవైసీ కళనే రాత్రి పొద్దున అదే కళలు కంటాడు. ఓవైసీ ఆ కళ కనకపోతే ఇంకో కళ కంటాడా? ఈ దేశంలో పుట్ట భారత రాజ్యాంగం సుభిక్షంగా ఉండాలని ఓవైసీ కళ కంటాడా?